బడ్జెట్ 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 ఎక్కడ చూసినా ఇదే మాట. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు బడ్జెట్ అంటే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి చేయలేకపోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి అత్యధిక నిధులు ఇవ్వలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఉండే మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ కేంద్ర పెద్దలకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అతి సన్నిహితంగా అతి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన పదవిని కాపాడుకోవడం మాత్రమే కేంద్ర పెద్దలను ప్రధానమంత్రిని అమిత్ షాను కలిసి అనేక సార్లు విన్నవించుకున్నాడు. ఆయన నిధుల కోసం పేరుకు చెప్పడానికి నిధులు అని చెప్తున్నాడు కానీ ఆయన పదవిని కాపాడుకోవడం కోసమే పోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోవడానికి మాత్రం నేను హైదరాబాద్ కు మెట్రో విస్తరణ కోసం కానీ మూసీ ప్రక్షాళన కోసం కానీ 20 లక్షల ఇళ్ల కోసం కానీ అదే విధంగా స్కిల్ యూనివర్సిటీకి నేను ప్రతిపాదనలు పంపించిన అని చెప్పి ముఖ్యమంత్రి బయటికి గంభీరంగా చెబుతున్నాడు. కానీ ఆయన చెప్పడం అనేది ఈ రాష్ట్రం కోసం ఎలాంటి ఒత్తిడి తీసుకురాని పరిస్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అదే విధంగా బీజేపీ పార్టీ కూడా ఆయన వాస్తవానికి ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు బీజేపీ పార్టీకి ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రానికి పక్క రాష్ట్రంతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన నిధులలో ఏ విధంగా ఇస్తున్నారో ఒకసారి చెప్పుకోవాల్సిన ప్రజలు కూడా చాలా విధంగా గమనిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా అమరావతి గాని పోలవరం గాని చంద్రబాబు నాయుడు గారు అనేక నిధులు తీసుకుపోయిన సందర్భం మనం చూసినాం. గతంలో వీళ్ళు ఏమన్నా చెప్తే కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి ఏం చెప్తారంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కేంద్రంతో సఖ్యతగా లేడు కాబట్టి వాళ్ళు నిధులు ఇవ్వలేకపోయారు. ఈ రోజు మేము కేంద్రంతో సఖ్యతగా ఉన్నాము మేము అని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు కూడా చెప్తున్నారు కదా. మేము ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు బడే బాయ్ ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు మీరు మా పెద్దన్న లాంటి వాళ్ళు, నేను నీకు తమ్ముణ్ణి, మీ గుజరాత్ మోడల్ మాకు కావాలి, మీరు నిధులు ఇవ్వాలి అని చెప్పి సఖ్యతగా ఉండి అనేక సార్లు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన కాంచి ఇప్పటి వరకు కనీసం 30 సార్లు ఢిల్లీకి పోయి కేంద్ర పెద్దలను కలిసినటువంటి నాయకుడు ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏ విధంగా వచ్చే నిధులు తప్పితే అత్యధికంగా వచ్చిన నిధులు మాత్రం ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి కూడా అత్యధిక ట్యాక్స్ కట్టే రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే. అట్లాంటి మనం కట్టిన నిధులలో మనకు వచ్చే వాటే వస్తుంది కానీ ఇంకా అత్యధిక నిధులు మాత్రం ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా తెచ్చిన సందర్భం లేదు. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కానివ్వండి, ఒక రాజ్యసభ సభ్యులు కానివ్వండి, 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉన్నా కూడా ఎలాంటి నిధులు తీసుకురాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈ బీజేపీ పార్టీ నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని వాళ్ళ జాతీయ నాయకులను కనుసన్నల్లో నడుస్తారు కాబట్టి వారిని ఎదిరించే దమ్ము ధైర్యం బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. అదే విధంగా ఈ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలంటే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలంటే ఈ గులాబీ పార్టీ నాయకులైతేనే గులాబీ పార్టీ పార్లమెంట్ మెంబర్లు అయితేనే పార్లమెంట్ లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించి అత్యధిక నిధులు తీసుకురావడం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే సందర్భం ఉంటుంది. సరే సందర్భాన్ని బట్టి వారు చెప్పిన అబద్ధపు హామీలతోటి ఈ రోజు తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయి వారికి 8 సీట్లు వీరికి 8 సీట్లు ఇచ్చిర్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే సీట్ల కోసం మాత్రమే మభ్యపెట్టి ఓట్లు దండుకుంటారు ఈ 2 పార్టీలు. కానీ ఈ రాష్ట్రం కోసం ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచన చేసే పరిస్థితులలో లేరు. ఎందుకంటే వాళ్ళు మనం అనేక సందర్భాల్లో చూసినాం. ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా గతంలో కూడా వాళ్ళు ట్యాక్సులు ఏ విధంగా వేసారో పాల ప్యాకెట్ కానీ పాప్కార్న్ కానీ ఆఖరికి శవాలను శ్మశాన వాటికలో కూడా ట్యాక్స్ పెంచిన సందర్భం ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అదే విధంగా ఇప్పుడు ఇంకా ఏం చేస్తారో కూడా తెలియదు. ఇప్పుడు ఒక వార్త మాత్రం వినిపిస్తుంది, ఈ 10 లక్షల వరకు ట్యాక్స్ లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. గతంలో మాత్రం 3 లక్షల వరకు ఉండే, అదే విధంగా 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%, 7 లక్షల నుంచి గతంలో వీళ్ళు ఇచ్చారు. కానీ ఇప్పుడు 10 lakhs వరకు కూడా ట్యాక్స్ లెస్ అని చెప్పి